హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో భావన గారు నటించిన హంట్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా మనోరమ మ్యాక్స్ లోకి అయితే వచ్చింది అండ్ ఎయిటెల్ ఎక్స్ట్రీమ్ నుంచి కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 6 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన డాక్టర్ కీర్తి అనే అమ్మాయి అయితే ఒక ఫారెన్సిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అనమాట. తను ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ లో అయితే జాయిన్ అవుతుంది. ఒక రోజు అనుకోకుండా తనకైతే కొన్ని స్కెలిటల్ రిమైన్స్ అయితే దొరుకుతాయి కాలేజ్ క్యాంపస్ దగ్గరలో. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే డీసెంట్ వాచ్ భయ్య. చాలా బొక్కలు అయితే ఉన్నాయి మూవీలో. బట్ మీరు కనుక మలయాళం థ్రిల్లర్ ఫ్యాన్స్ అయ్యి ఉండి సూపర్ న్యాచురల్ ఎడ్జ్ కావాలి మూవీస్ మీద అనుకుంటే ఒక్కసారి చూడండి అని చెప్తే. ఏదో అలా వెళ్ళిపోతే టైం పాస్కి ఏం లేవనుకుంటే చూడండి, మరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే భావన గారు అయితే కీర్తి అనే క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. చాలా బాగా వర్కౌట్ అయ్యారని చెప్పాలి. ఆ క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యారు. అండ్ క్రీపీ అట్మాస్ఫియర్ ఉంటుంది భయ్య. కొన్ని టెన్షన్ తెప్పించే మూమెంట్స్ అయితే జెన్యూన్లీ క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఆ క్రీపీ మూమెంట్స్ అన్నవి అండ్ ఆ క్రీపీ అట్మాస్ఫియర్ సెటప్ అన్నది. అండ్ సాలిడ్ టెక్నికల్ వర్క్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది భయ్య. కైలాస్ మేనన్ అంటే ఎవరో సూపర్ గా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. అంటే ఒక లేయర్ ఆఫ్ టెన్షన్ అయితే తీసుకొస్తుంది మూవీకి. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు సెట్ చేసుకున్న మిస్టరీ ఏదైతే ఉందో అది చాలా బాగా తీసుకెళ్లారని చెప్పాలి. సెటప్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగజేస్తుంది మీకు. దాని పరంగా వర్కౌట్ అయింది నాకు. ఇంతకు మించి అయితే నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్. వన్స్ వాళ్ళు అనుకున్న ప్లాట్ తీసుకొచ్చి ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా లెట్ డౌన్ అయిపోద్ది అనమాట. ఎక్కడ వర్కౌట్ అవ్వదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్ గా ఉంటుంది. అంటే కొన్ని క్లిచెస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటారు కదా, అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ కూడా మిస్ అయిపోద్ది. క్యారెక్టర్స్ పరంగా కూడా కనెక్ట్ అవ్వలేము. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి. అండ్ అనవసరమైన సప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారు. అవేమో అన్నెసరీ అనిపించింది నాకైతే. పైగా ఈ సూపర్ న్యాచురల్ యాంగిల్ ఏదైతుందో అది సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు భయ్య స్క్రిప్ట్ కి. అంతగా కనెక్ట్ కుదరలేదు. స్ట్రాంగ్లీ ఇంపాక్ట్ అయితే లేదనమాట. ఓవర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదో వర్కౌట్ అయింది కానీ అంతకు మించి అయితే అది ఎందుకు ఉపయోగపడలేదు సూపర్ న్యాచురల్ యాంగిల్ అన్నది. అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ట్రాక్ చేస్తారు. పైగా క్లైమాక్స్ కూడా కొంచెం ఓవర్ స్టేజ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఓవరాల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పినట్టే మలయాళం థ్రిల్లర్స్ కోసం ఆ సూపర్ న్యాచురల్ యాంగిల్ సెటప్ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి చూడొచ్చు అని చెప్తా. మరి నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. సూపర్ గా కూడా లేదు. ఏదో అలా వెళ్ళిపోయింది అంతే. యావరేజ్ వాచ్ అని చెప్తా. చూద్దాం అనుకుంటే చూడండి. మనోరమ మ్యాక్స్ లో ఉంది. ఎయిటెల్ ఎక్స్ట్రీమ్ నుంచి కూడా చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, పర్లేదు. మరి ఇలాంటి వైలెన్స్ కిల్లింగ్ కేసెస్ ఇలాంటివన్నీ ఓకే అనుకుంటే చూడండి, మీ ఇష్టం. న్యూడిటీ అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. తెలుగులో కూడా లేదు భయ్య, ఓన్లీ మలయాళంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.